ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్లో తెరకెక్కిన మూడవ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. వెంకటేష్కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడితే ఈ రేంజ్ వసూళ్లు వస్తాయా అని ఈ చిత్రానికి వస్తున్న వసూళ్లను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఏ మూలకి వెళ్ళినా ఈ సినిమాలోని పాటలే వినపడ్డాయి. దానికి తోడు సంక్రాంతికి విడుదలైన మిగిలిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతికి వస్తున్న చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూశారు. మొదటి వారం మొత్తం ఎడారిలో బిస్లర్ వాటర్ దొరికితే ఎలా ఎగబడతారో అలా ఎగబడి ఈ చిత్రాన్ని చూశారు. ఫలితంగా మొదటి వారం పూర్తయ్యే లోపే ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. కేవలం స్టార్ హీరోలకు మాత్రమే పరిమితమైన 100 కోట్ల షేర్ క్లబ్లోకి సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవికి తర్వాత వెంకటేష్కి ఆ స్థానం దక్కింది. 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమాకి ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 8 రోజులకు 215 కోట్ల వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమా 9వ రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేయనుందో చూద్దాం. 9వ రోజు థియేటర్స్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ షో 39%, మ్యాట్నీ షో 39%, ఫస్ట్ షో 42%, సెకండ్ షో కూడా 42% ఆక్యుపెన్సీ నమోదు కానుందని తెలుస్తుంది. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే 9వ రోజు ఓవరాల్గా 10 కోట్ల గ్రాస్, 5 కోట్ల షేర్ వసూలు చేయనుందని తెలుస్తోంది. 9 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 225 కోట్లకు చేరనుంది.